తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశికి వచ్చేస్తున్నాం. అవునండి. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అని ఎందుకు వచ్చిందండి? మనకి మామూలుగా కొత్త సంవత్సరం అంటే చైత్రమాసం, అవును, ఉగాది అప్పుడు అంటారు. కానీ ఇది మధ్యలో ఏకాదశికి మధ్యలో తొలి ఏకాదశి అని ఎందుకు వచ్చిందంటారు? సరిగ్గా నా మనసులో ఉన్నదే మీరు అడిగారు. అసలు తొలి ఏకాదశి ఏంటి? మనకి ఏకాదశులు 24 ఉన్నాయి. అవునండి. 24 ఏకాదశుల్లో ఇది తొలి ఏకాదశి ఏమిటి? ఆషాఢానికి వచ్చేసాం మనం. ఆషాఢానికి వచ్చేసాం. తెలుగు నెలలు చైత్ర, మీరంటే చైత్ర మాసం నుంచి వస్తే ఆషాఢానికి వచ్చేసాం. ఇది తొలి ఏకాదశి ఏంటి? చాలా వచ్చినాయి కదా ఇంత మునుపు అన్న సందేహం అందరి మనసుల్లో కూడా ఉంటుంది. ఇది మనం తప్పనిసరిగా ఇది వివరణ ఇవ్వాలి. ఇది తొలి ఏకాదశి అవటానికి చాలా అంటే ప్రకృతి పరంగా ఒక కారణం ముందు చెప్పుకుందాం మనం. ప్రకృతి పరంగా ఇదివరకు ఋతువులు 3 6 ఋతువులు లేవు, 3 ఋతువులే. వసంతము, హేమంతము, వర్ష ఋతువు, 3 ఋతువులు మనకి. ఈ 3 ఋతువుల్లో వర్ష ఋతువు మొట్టమొదటిది. ఎందుకంటే తొలకరి పడుతుంది కనుక ఈ మనకి ఈ తొలి ఏకాదశిని తొలకరి జల్లులు పట్టంతో కూడా తొలి ఏకాదశి అంటున్నారని ఒక పురాణ కథనం కూడా ఉంది. పురాణ కథలు స్పష్టంగా ప్రకృతిని అనుసరించే ఉంటాయి. అంతే కదండి. భూమి సస్యశ్యామలం అవ్వాలి అంటే తొలి జల్లు పడేది ఇప్పుడే కదా. తొలి జల్లు పడేది ఇప్పుడే. అందుకని వర్ష ఋతువులో వచ్చే మొట్టమొదటి ఏకాదశి అంటే శుక్లపక్షంలో. ప్రతి నెలలో 2 వస్తాయి కదా. సో వర్ష ఋతువులో వచ్చేటువంటి ఈ ఆషాఢ మాసంలో, ఈ ఆషాఢంలో మొట్టమొదటి అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని మనం తొలి ఏకాదశి అంటున్నాం. ఇది ప్రకృతి పరంగా 3 ఋతువులు కనుక వర్ష ఋతువులో వచ్చే మొట్టమొదటిది ఇది. అంటే ఇంకొక విశేషం కూడా ఉంది శ్రీలక్ష్మి గారు. మనకి ఋతువుల్లో కూడా ముందు వర్ష ఋతువు నుంచి మొదలు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే మాసం కూడా ఆషాఢ మాసం నుంచి మొదలు పెట్టారు. అంటే కొంతమంది చైత్రం నుంచి మొట్టమొదటిది అంటారు. ఇంకా మాట్లాడితే ధర్మసింధు అని ఒక చక్కటి గ్రంథం ఉండండి, దాంట్లో ఆశ్వీజం నుంచి మొదలు పెడతారు. ధర్మసింధులో ఆశ్వీజం నుంచి మొదలు పెడతారు. అంటే ఇదేంటండి విచిత్రం? ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క రకంగా రాస్తే సామాన్య ప్రజలకి ఏది ప్రామాణికంగా తీసుకోవాలంటారు? అసలు సామాన్య ప్రజలు ఎలా ఆలోచించాలంటే సామాన్యంగానే ఆలోచించాలి. వాళ్ళు పెద్ద పెద్ద విషయాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వెళ్ళకూడదు అంటే ఇప్పుడు విమర్శలు ఎక్కువైనాయి, ఆచరణ తక్కువైంది. అది ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం ఉండు, మన్నాడు ద్వాదశి పారాయణ చేయి నువ్వు అంటే, మరి ఆయన అట్లా చెప్పాడు, ఈవిడ ఇట్లా చెప్తోంది ఏమిటి అని అంటే, ఎవరు ఎలా చెప్తే ఏంటి? ఆ ఏకాదశి రోజున ఉపవాసం చెయ్యి చేతనవుతే, లేదు ఏదో అల్పాహారం తీసుకో, విష్ణుమూర్తి స్మరణ ఎక్కువ చెయ్యి, అదే కార్తీక మాసంలో వచ్చే శివస్మరణ చెయ్యి, శివకేశవ అభిన్నం ఉందని చెప్పేసి అందరికీ చెప్పు, శివుడు ఒకటే విష్ణువు ఒకటే, వీళ్ళిద్దరు కలిసిన వాళ్ళే అని చెప్పు, శివకేశవ అభిన్నం చెప్పు. ఇటువంటి మంచి విషయాలు ఆలోచించాలి. కానీ వాళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అంటే వితండవాదన పనికిరాదు. అది వితండవాదన కూడా కాదండి. ప్రజలు వాళ్ళకి హక్కు ఉంది మాట్లాడుకోవడానికి. కాకపోతే అంటే ఒక విషయంలో మంచిని తీసుకోవడం వేరు, చెడుని ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి మాట్లాడుకోవడం వేరు. మంచిని తీసుకోవాలి ముందు మనం. ఎందుకంటే ఇప్పుడు వర్ష ఋతువు నుంచి ప్రారంభిస్తున్నారని ఒక పురాణం చెప్తోంది. లేదు మనకి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి కార్తీక ఏకాదశి నుంచి తీసుకోవాలని ఒకళ్ళు చెప్పారు. ఆశ్వీజ మాసంలోనే చాలా చెప్తారు. రావణ వధ చెప్తారు, రాముడి పట్టాభిషేకం చెప్తారు, చాలా చెప్తారు. ఆశ్వీజ మాసంలో మన నవరాత్రుల సందర్భంగా దసరా రోజున చెప్తారు చాలా. ఇలా చైత్రమాసం సరే, ఎలాగో వసంత ఋతువు ఉంది, వసంత మాసం అంటే మనకేంటి ఈ వర్షాకాలంలోను హేమంత ఋతువులోను ప్రకృతి అటు ఇటుగా ఉంటుంది. కానీ వసంత ఋతువులో మనిషికి ఆరోగ్యము ఆహ్లాదము 2 వచ్చే ఉంటాయి. అందుకని కొంతమంది ఏం చేశారు, చైత్రమాసం నుంచి వచ్చినటువంటి ఆ ఋతువుని మొట్టమొదట తొలి ఏకాదశి అదనుకున్నారు. అంటే చైత్రంతో మొదలు పెట్టారు సంవత్సరం. ఇలా అంటే చైత్రమాసంతో కొంతమంది మొదలు పెడితే, ఆశ్వీజంతో కొంతమంది మొదలు పెడితే, ఏ మాసం ఎలా మొదలు పెట్టారు అంటే ఆ రోజున ఆ పురాణంలో రాసినటువంటి ఆ ప్రకృతి వర్ణన ప్రకారం అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను చూసుకొని వాళ్ళు, అంటే భౌగోళిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవండి. 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాల్లోనూ
ఒక చోట చెప్పింది ఇంకోటి చెప్పడు వ్యాస మహర్షి. ఒక పురాణం ఉన్నట్టు ఇంకో పురాణం ఉండదు. అదేంటి ఆ పురాణంలో శివుడు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పారు, మరి ఇక్కడ విష్ణుమూర్తి పెద్ద దేవుడు అంటుంటే ఇంతకుముందు మీరు అడిగినట్టుగా ఏ పురాణానికి ఉన్నటువంటి ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలో ఇప్పుడు శివ పురాణాలు ఉన్నాయి, శివుడికే ఆధిపత్యం ఇవ్వాలి. అంటే కార్తీక మాసం అనుకోండి శివుడికే ఇస్తాం, మళ్ళీ మార్గశిర మాసం అనుకోండి విష్ణుమూర్తికే ఇస్తాం, శ్రావణ మాసం అయితే లక్ష్మీదేవికే ఇస్తాం, ఆశ్వీజ మాసం అయితే అమ్మవారికే ఇస్తాము. ఇలా మనకి ఇంతమంది దేవతలు ఉన్నారు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మాసం పెట్టాం. కుటుంబంలోనే చూసుకోండి, అత్తగారి ప్రాధాన్యత అత్తగారికే ఉంటుంది, తల్లికి ఇచ్చే ప్రాధాన్యత తల్లికే ఉంటుంది. మరి ఈవిడికి ఇచ్చి ఆవిడకి ఇష్టం, వీళ్ళిద్దరిలో పెద్దవాళ్ళు ఎవరంటే అది సరైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు అట్లా ఆలోచించరు. అందుకని ఎప్పుడు మనము పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే, మీరు సామాన్య భాషలో చెప్పినప్పుడు మాకు బాగా అర్థమైపోయింది కదా, అందుకే చెప్పాను. మామూలుగా కుటుంబంలో కూడా ఇద్దరు ఉంటారు, ఇద్దరిని కూడా మనం గౌరవించాలి. అవునండి. అయ్యో ఈవిని గౌరవించిన అత్తగారినే గౌరవించాలి, తల్లిని గౌరవించకూడదు అంటే అది అవగాహన రాహిత్యమే. బావగారులు ఉంటారు, ఎంతమంది బావగారులను అందరినీ గౌరవించాలి. వదిన గారులు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, అందరినీ ఆడపడుచులు ప్రత్యేకంగా గౌరవించాలి. అయ్యో వీళ్ళని గౌరవించమన్నారు, వాళ్ళు ఇంతమందిని ఎలా గౌరవిస్తామంటే అది ఆచారం అంతే. అలాగే ఈ పురాణాల్లో చెప్పిన ఆచారాలు భిన్న భిన్న పద్ధతుల్లో ఉంటాయి, కానీ మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు కుటుంబాల్లో అయితే అందరినీ గౌరవించాలని ప్రధాన సూత్రం తీసుకోవాలి. ఈ ఋతువుల్లో ఉందనుకోండి, ఏ ఋతువులో వచ్చే ఏ ఏకాదశి అయితే ఎందుకు, అది తొలి ఏకాదశో మలి ఏకాదశో, కానీ తొలి ఏకాదశిని వర్ష ఋతువులో ప్రారంభించేటువంటి మొట్టమొదటి ఏకాదశిని తొలి ఏకాదశిని ఎందుకు చెప్తున్నారు? ఈ చెప్పిన దాంట్లో సారాన్ని బట్టి మనం ఉపవసించాలా, లేకపోతే తొలకరి జల్లులు పడతాయి. వసంత మాసం నుంచి వసంత ఋతువు నుంచి ఎండలు ఇక పెరిగిపోతాయి, భూమి బీళ్లు పడిపోతూ ఉంటుంది. ఆ బీళ్లు పడిపోయిన భూమికి దేవుడు చక్కగా మంచి తొలకరి జల్లు కురిపిస్తాడు కాబట్టి తొలిగా పడుతుంది కాబట్టి తొలకరి జల్లు పడగానే అంటారు. భూమి పులకించి నెత్తావులు అంటారండి వాటిని. నెత్తావులు అంటే చక్కటి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది భూమి నుంచి. ఆ తొలకరి జల్లుల్ని ఇప్పుడు మనం తొలి ఏరువాక అని కూడా అనుకుంటాం. ఏరువాక కూడా అప్పటి నుంచి దుక్కి దున్నారంటారు, పొలాన్ని దున్నటం మొదలు పెడతారు. అందుకని అసలు మనం పురాణ ప్రకారం వెళ్దాం శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు ప్రకృతి పరంగా మనం చెప్పుకున్నాం కదా. అవునండి. పురాణ పరంగా వెళ్తే విష్ణుమూర్తి ఇప్పటి నుంచి శయనం ప్రారంభిస్తాడు. క్షీరాబ్దిలో విష్ణుమూర్తి చక్కగా శయనించి ఉంటాడు. అసలు ముఖ్య కారణం అదే కారణం. శయన ఏకాదశి అన్నారు దీన్ని శయన ఏకాదశి అన్నారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆయన నిద్రించే ఉంటాడు. అప్పుడు ఉత్థాన ఏకాదశి అన్నారు. అంటే అప్పుడు నిద్ర లేస్తాడు. చిలుక ద్వాదశి తెల్లారి అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఈ మధ్య పీరియడ్ చూడండి, దీన్ని 4 నెలలు ఉన్నాయి కదా, ఆషాఢ నుంచి కార్తీకం వరకు. దీన్ని చాతుర్మాస్య దీక్ష అన్నారు. ఈ చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి అంటే మళ్ళీ దాంట్లో ప్రకృతి వస్తుంది మనకి, మళ్ళీ ప్రకృతి వస్తుంది. ఎలా ప్రకృతి వస్తుంది అంటే ఇప్పుడు ఆకుకూరలు తినకూడదు, కాయగూరలు తినకూడదు. ఈ రెండు తినడం వల్ల మనిషికి కొంచెం అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా కాయగూరలు తినకూడదు, ఆకుకూరలు అంటే మేము ఏం తినాలి మరి, రోజు మా లంచ్ బాక్స్లో ఏం పెట్టుకోవాలి అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏమండి, మనము చిన్న సైజు స్వర్గంలో ఉంటున్నట్టే లెక్క. మనకి అందుబాటులో లేని వస్తువు లేదు, దొరకని పదార్థం లేదు. అన్ని సుఖాలు ఇప్పుడు ప్రస్తుతం మనిషి పొందాలనుకుంటే పొందొచ్చు. ఇప్పుడు చక్కటి కూరగాయలు ఆర్గానిక్ అంటారు, క్లీన్ చేసి ఇస్తారు, కట్ చేసి ఇస్తారు, మనకేం బాధలేదు. ఈ దొరుకు రోజుల్లో ఏంటంటే ఆ పొలాల నుంచి తెచ్చుకొచ్చే కూరలు వాటి మీద పురుగు, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు రకరకాల జీవులు ఉత్పన్నమవుతాయి. దాని తర్వాత దాని మీద రకరకాల క్రిమి కీటకాలు కూడా తిరుగుతూ ఉంటాయి. కొంచెం ఆకుకూరల్లో ఎంత కడిగినా కూడా అడుగున అంటుకుపోయి ఉంటాయి క్రిమి కీటకాలు. అవునండి. కొన్ని పెట్టేస్తుంటాయి. దొరకండి బెండకాయలు వంకాయలు తెస్తే సగానికి సగం పుచ్చులు వెళ్ళేవి. అవునండి, చాలా. ఇప్పుడు చూద్దామన్నా ఒక్క పుచ్చు బెండకాయ వంకాయ దొరకదు. ఇప్పుడు మనకు అంత అగ్రికల్చర్, అంత మోడర్న్ మెథడ్స్. వంకాయలు అంటేనే పుచ్చు వంకాయలని పేరే, పుచ్చు వంకాయలని పేరు. అలా ఎవరైనా మొహం మార్చుకుంటే పుచ్చు వంకాయలే కూర్చున్నాడు అనేవాడు. అటువంటి సామెతలు కూడా మన కూరగాయల మీద వచ్చినాయి. సో బెండకాయలు పుచ్చు వంకాయలలో ఇప్పుడు పుచ్చు చాలా తక్కువ చూస్తాం, చాలా అసలు పుచ్చులు ఉండట్లేదండి. అందుకని ఆ కాలానికి చెప్పినవి ఈ కాలానికి కూడా అన్వయించుకొని కాయగూరలు తినద్దన్నారు, ఆకుకూరలు తినద్దన్నారని
సనగకూడదు, సాగదీయకూడదు. వీలుంటే ఆచరించండి. లేదంటే ప్రధానంగా తొలి ఏకాదశికి ఆచరించవలసిన విషయం ఏమిటి అంటే భక్తి. ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉపసమీప్యతే ఇది ఉపవాసం. అంటే 4 నెలలు ఉంటుంది, 4 నెలలు ఉపవాసం చేయమంటారా? 4 నెలలు ఉపవాసం. తొలి ఏకాదశి రోజునే చెప్తున్నాం. ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయాలంటే భగవంతుడికి దగ్గరగా కూర్చోమన్నారు. అంతేగాని ఏమీ తినద్దు, ఏమీ చేద్దు. భగవంతుడికి దగ్గరగా కూర్చుంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు, లాగానే ఉంటుంది. అక్కడ కూర్చోకపోతేనే ఆకలి దాహం గుర్తొస్తూ ఉంటుంది. అందుకని ఉపవాసము అంటే ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా నువ్వు కూర్చుంటావో నీకు ఆకలి దాహాలు అసలు తెలియవు. అంత చక్కటి శ్రద్ధ, ఆ భక్తి, వినయము భగవంతుడి పట్ల ఎప్పుడైతే మనకి ఏర్పడతాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఉపవాసం ఉంటాం. ప్రత్యేకించి అయ్యో ఇవాళ ఉండాలా, దాహం వేస్తుందేమో, నీరసం వస్తుందేమో, కాస్త కాఫీ కలుపు తాగుతాం, ఇటువంటి ఆలోచనలు రావు. దేవుడి దగ్గర కాకుండా మనకి దేవుడి దగ్గరే కూర్చోవాలంటే ఏకాదశి మొత్తం కుదరదు కనుక మనకి దినచర్యలో ఎన్నో పనులు ఉంటాయి కనుక మనము ఆకలి వేయకుండా ఉండటానికి భగవత్స్మరణ, అంతర్ముఖ సమారాధ్య, ఈ నామం ఎప్పటికీ నిత్యనూతనం అండి. అవునండి. అంతర్ముఖ సమారాధ్య, లోపల ధ్యానం చేసుకుంటూ చక్కగా వీలంత మటుకు ఉపవాసం చేసి లేకపోతే అల్పాహారం తీసుకొని వెళ్ళి, అది కూడా కుదరకపోతే రాత్రికి ఏదో కొంచెం ఫలాహారం చేసి ఉపవాసం ఉండటంలో ఆరోగ్యంకి చాలా చాలా ఉత్తమోత్తమైన దినం తొలి ఏకాదశి. ఎందుకంటే ఇప్పుడు రోగాలన్నీ ఎంటర్ అయ్యే టైం. ఇన్నాళ్ళు మనకు మంచి ఎండలు ఉన్నాయి, క్రిమికీటకాలన్నీ పోయినాయి. చూడండి, కరోనా వచ్చినప్పుడు కూడా ఎండలు వస్తే ఎక్కువ లేదు, వర్షం వస్తే భయం వేసేది అందరికీ. ఎండలు వస్తే క్రిమికీటకాలు చాలా మటుకు చచ్చిపోతాయి. అందుకని ఇప్పుడు క్రిమికీటకాలన్నీ బాగా వచ్చేసే రోజు. అందుకని దోమలు, ఈగలు, క్రిమికీటకాలు బాగా విజృంభించే టైం కనుక కొంచెం ఏకాదశి రోజున సూర్యుడి యొక్క కిరణ శక్తిలో శక్తి తక్కువ ఉంటుంది. ఇవాళ ప్రతి ఏకాదశికి రండి సూర్యుడు కొంచెం బలహీనంగానే ఉంటాడు. అవాళ రోజున ఎండ చాలా తక్కువే ఉంటుంది ఏకాదశి రోజు. అసలు సైంటిఫిక్గా మన వాళ్ళు పెట్టిందే అందుకండి. ఏకాదశి రోజున ఆ సూర్యుడి యొక్క కిరణ శక్తి తక్కువగా ఉంటుంది భూమి మీద. ఎప్పుడైతే కిరణాలు తక్కువ పడతాయి కింద, మనకి జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందుకని వాళ్ళ ఉపవాసం ఉంటే కొంచెం జీర్ణశక్తి తక్కువ ఉన్నా నడిచిపోతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్ళు రోజు తిన్నట్టుగా తింటే మళ్ళీ దానివల్ల వచ్చే ఇబ్బందులు దానివల్ల ఉంటాయి కదా, చాలా జీర్ణ వ్యవస్థ అంతా పాడైపోతుంది. అందుకని ఆరోగ్యపరంగా తొలి ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెప్పారు. ఇంకా తొలి ఏకాదశి వర్షాకాలంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి కనుక ఆ ఏకాదశి రోజు నుంచి ఈయన పడుకొని ఉన్నాడు కనుక మనకు అన్ని రకాలుగానే ఇబ్బందులే. దేవుడితో మనకు బోల్డ్ పనులు ఉంటాయి కదండి. ఆయన పడుకుని ఉన్నప్పుడు మరి ఏం అడుగుతాం, ఆయన నిద్ర లేచేదాకా వెయిట్ చేయాల్సి ఉండాలి కదా. అలా ఎప్పుడు కూడా నిద్ర అనేది మనుషులకైనా దేవతలకైనా కూడా ఒక సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మనకి అంతా కూడా పారమార్థికమైనటువంటి ఆలోచనలే ఉండాలి తప్పితే ఇహలోకంలో ఉండటం కష్టం. మరి ఇహలోకంలో ఉండేటువంటి సమస్యలకు దేవుడిని ఎలా అడుగుతాం మనం? అందుకని ఇప్పటి నుంచి భగవత్స్మరణ అంతర్ముఖంగా చేస్తూ ఉంటే ఆయన నిద్రలేచే సమయానికి మన కోరికలన్నీ ఆయన విని గబగబా అన్నీ మనకి కోరికలు తీర్చేస్తాడు. పాత పెండింగ్ అంతా క్లియర్ చేసేస్తాడు. అందుకని దాన్ని ఉత్థాన ఏకాదశి అన్నారు, దీన్ని శయన ఏకాదశి అన్నారు. ఈ రకంగా అండి తొలి ఏకాదశి అంటే మొట్టమొదట అంటే ఆషాఢ శుక్ల పక్షంలో ఉండేటువంటి మొట్టమొదటి ఏకాదశి తొలి ఏకాదశి అంటానికి ఇవి మనం అంటే భౌగోళికంగా, ప్రకృతి పరంగా, ఋతుపరంగా, ధర్మపరంగా ఏవో కొన్ని చిన్నవి మనం చెప్పుకున్నాం కారణాలు. మనం ఇంకా చెప్పుకోవాలంటే అనేకం ఉన్నాయి కానండి. మన ప్రజలను ఉద్దేశించి మనం ఈ కారణాలు కొంచెం వాళ్ళు విని మనం ఉపవాసం చేస్తే చాలు అనేటువంటి ఒక తృప్తిని పొందితే చాలు మనకి. అది చాలా చక్కగా వివరించారండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.